మరణాన్ని తప్పించుకోవాలని ప్రయత్నించిన రాజు కథ ఇది. ఒకప్పుడు ఒక విశాలమైన దేశాన్ని పరిపాలించే శక్తివంతమైన మహారాజు ఉండేవాడు కాని అతని మనసులో ఒకే ఒక భయం, అదే మరణభయం. ఒకరోజు రాజు తన రాజ్యంలోని మహాశాస్త్ర గురువును పిలిచి, గురువుగారు, నా ఆయుష్షు ఎంత, నాకు మృత్యువు ఎప్పుడొస్తుంది అని అడిగాడు. గురువు ధ్యానం చేసి నక్షత్రాలు పరిశీలించి నిశ్శబ్దంగా ఇలా అన్నాడు, మహారాజా, మీకు త్వరలోనే మృత్యుగండం ఉంది. ఆ మాటలు రాజు హృదయాన్ని కంపింపజేశాయి. మరణాన్ని ఎలా అయినా తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సప్త సముద్రాలు సప్త పర్వతాలు దాటిలోకానికి దూరంగా ఉన్న ఒక గుహలో రాజు చేరుకున్నాడు. మృత్యువు దగ్గరకు రాకూడదని ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించాలని భావించారు. ఆ గుహలో రాజుకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ భారీ విందులు, శాకాహారం, మాంసాహారం, రాజులకు మాత్రమే లభించే వంటకాలన్నీ. ఇక్కడ ఉన్నంతకాలం నేను సురక్షితుడిని అని రాజు అనుకున్నాడు. కాని ఒకరోజు అతను ఎంతో ఇష్టంగా తింటున్న మాంసాహారంలో ఉన్న ఒక చిన్న ఎముక అతని గొంతులో ఇరుక్కుపోయింది. అక్కడే ఆ లోతైన గుహలో సప్తసముద్రాలు దాటివచ్చిన రాజు మృత్యువుని చేరుకున్నాడు. మృత్యువుని మనం ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేం. గుహలో దాక్కున్నా, సముద్రాలు దాటినా, ధనంతో కాపాడుకున్నా మరణం మన కర్మల ద్వారానే వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.